మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారయ్యాయి. ఈ నెల 30న తెలంగాణకు రానున్నారు ప్రధాని మోదీ. వచ్చే నెల 3, 4 తేదీల్లో మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు మోదీ. ఈ నెల 30న హైదరాబాద్ లో వివిధ రంగాల ప్రముఖులతో మోదీ సమావేశం కానున్నారు. అదే రోజు ఆందోళనలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. వచ్చే నెల 4న నారాయణపేట్, చేవెళ్లలో జరిగే బహిరంగ సభలకు ప్రధాని మోదీ హాజరవుతారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. లైవ్ లో అజయ్. తీసుకోవచ్చు. నరేంద్ర మోదీ పర్యటనలో తెలంగాణలో ఖరారైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే ప్రచారంలో మరింత దూకుడుగా పెంచేందుకు బీజేపీ ప్లాన్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇందులో భాగంగానే నరేంద్ర మోదీ టూర్లు తెలంగాణలో షెడ్యూల్ చేయడం జరిగింది. 30వ తేదీన హైదరాబాద్లో వివిధ రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఐటీ సెక్టార్, అదేవిధంగా డాక్టర్స్, లాయర్స్, ఇట్లా ఏదైతే ఎడ్యుకేటెడ్ సెక్టార్ ఏదైతే ఉందో వాళ్ళని ప్రభావితం చేసే విధంగా 30వ తేదీన సభ ఉండనున్నది. అయితే ఇది 27వ తేదీనే ఉండాల్సి ఉన్నప్పుడు కూడా అనివార్య కారణాలతో ఇది వాయిదా పడి 30వ తేదీకి మార్పు జరిగినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. 30వ తేదీన ఎడ్యుకేటెడ్ సెక్టార్ టార్గెట్గానే ఈ సభ ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ కొంత ఓటింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉండడం, ఎడ్యుకేటెడ్ సెక్టార్లో బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయా రంగాలలో ఉన్నటువంటి ప్రముఖులతో సమావేశం ద్వారా ఆ ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవడం, దాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో 30వ తేదీన సభ పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఆందోళనలో జరిగేటువంటి బహిరంగ సభలో కూడా నరేంద్ర మోదీ పాల్గొంటారు. తద్వారా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా, ఇటు జైరాబాద్ పార్లమెంట్తో పాటు మెదక్ పార్లమెంట్ పైన ప్రభావం ఉండే విధంగా ఈ సభను ప్లాన్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. 3వ తేదీకి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ సభలు సమావేశాలు పెడతారన్నది ఖరారు కావాల్సి ఉంది. అయితే టెంటేటివ్గా ఇటు భువనగిరి, నల్గొండ, వరంగల్ ఈ 3 పార్లమెంటు పరిధులను కవర్ అయ్యే విధంగా 3 సభలు లేదా 2 సభలను పెట్టాలన్న ఉద్దేశంతో కూడా పార్టీ నేతలు అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ సిద్ధం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. వీళ్ళని తొందరగా ఇటు భువనగిరి కానీ, నల్గొండ, వరంగల్ ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభలు పెట్టే అవకాశం ఉంటుంది. 4వ తేదీన చూసుకున్నట్లయితే చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో, అంటే రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి పైన ప్రభావితం పడే విధంగా, అదేవిధంగా అటు నారాయణపేట తీసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ పైన, అంటే ఇటు ఏదైతే నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ 2 పార్లమెంట్ నియోజకవర్గాల పైన ప్రభావితం చూపించేలా నారాయణపేటలో బహిరంగ సభ, అదేవిధంగా ఇటు చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఒక బహిరంగ సభకు కూడా బీజేపీ నేతలైతే ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తద్వారా ఇప్పటికే మనం చూసుకోవచ్చు 13వ తేదీన ఎలక్షన్స్ ఉంటాయి. 4వ తేదీన వరకు మొదటి దశ నరేంద్ర మోదీ పర్యటన కంప్లీట్ చేసే విధంగానైతే ప్లాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరొక 5 నుండి 6 రోజులు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉంటుంది. ఈ 5-6 రోజుల్లో కూడా ఒక బహిరంగ సభ పెట్టే విధంగా, అది కూడా హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేసే విధంగా ఒక భారీ బహిరంగ సభ కూడా బీజేపీ నేతలు అయితే ప్లాన్ చేస్తున్నారు. అది ఫైనల్ కావాల్సి ఉంది. అయితే నరేంద్ర మోదీ పర్యటనతో పాటు అమిత్ షా, అదేవిధంగా కేంద్ర మంత్రుల పర్యటనలు కూడా వరుసగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. 25వ తేదీన అంటే రేపు అమిత్ షా సిద్దిపేటలో పర్యటిస్తున్నారు, మెదక్ పార్లమెంట్ పైన ప్రభావితం చూపించే విధంగా. ఆ తర్వాత అమిత్ షా పర్యటనలు కూడా వరుసగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అయితేనేమి, పీయూష్ గోయల్ లాంటి కేంద్ర మంత్రులు కూడా వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తూ నామినేషన్ల అభ్యర్థుల తరపున నామినేషన్స్కు ర్యాలీలో పాల్గొంటూ బీజేపీ కార్యకర్తల ఉత్సాహాన్ని నింపుతూ గెలుపు దిశగా, అంటే బీజేపీ వీలైనంత ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని తెలంగాణ పైన టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. డబుల్ డిజిట్ స్థానాలు, 30% ఓట్లు లక్ష్యంగా ఈ ప్రణాళిక పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి అనుగుణంగా బీజేపీ అగ్రనేతల పర్యటనలు తెలంగాణలో ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. రైతుల్ని అలాగే వివిధ వర్గాల ప్రజల్ని ఆకర్షించే విధంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా సభల్ని ప్లాన్ చేసుకుంది. ఈ నేపథ్యంలో మరి మోదీ బహిరంగ సభల్ని ఏ విధంగా ప్లాన్ చేస్తోంది బీజేపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉందో యువతకు, మహిళలకు, అదేవిధంగా రైతులకు, వీళ్ళకు కావాల్సినటువంటి ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో వాటిని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా గత 15 ఏళ్లుగా తీసుకొచ్చినటువంటి పథకాలను కొనసాగింతో పాటు కొత్తగా తీసుకొచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కూడా పార్టీ ఉంది. ఎవరైతే వివిధ రంగాల వారిని ఆకట్టుకునే విధంగా కాకుండా ఒక
ప్రజలను ఏ విధంగా ఆకట్టుకోవాలి, ఓటర్లను తమ వైపు ఏ విధంగా తిప్పుకోవాలి, అదేవిధంగా భారతదేశానికి గత 10 ఏళ్లుగా ఎలాంటి రక్షణను కల్పిస్తుంది అనే అంశాలను ప్రజలకు తీసుకోవడం, ఇప్పటివరకు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా జనాల్లోకి తీసుకురావడం, తద్వారా వాటి వల్ల ఉపయోగాలను కూడా ప్రజల్లోకి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ అజయ్.